ఈ వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి తెలుసా? ఏమైంది? ఓకే విన్నాను వాళ్ళ ఆశీర్వదించుకుంటున్నారు. స్కూల్ టైం అయింది. బయట చూసారా ఫుల్ వర్షం పడుతుంది. సరే తీసుకొస్తాను, పోదాం స్కూల్కి వెళ్తాం. బయట ఫుల్ వర్షం పడుతుంది, రాత్రి నుంచి కంటిన్యూ కొడుతుంది. హలో ఫ్రెండ్స్, చాలా బ్లాగ్స్. స్కూల్కి వెళ్తున్నాను. నానమ్మ వస్తుందా? నానమ్మ చలో మేమే వెళ్తున్నాం. మళ్ళా ఆడెంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎట్లా ఉంటుంది స్కూల్ దగ్గర పరిస్థితి కూడా ఉంటుంది. సరే ఓకే రైట్ బాయ్. నానమ్మ బాయ్ చెప్పండి, అక్కడ వస్తున్నా నానమ్మ. బాయ్ బాయ్. వర్షం చేయబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. స్కూల్ పిల్లలకు బాగా కష్టం అవుతుంది అనమాట. వీళ్ళైతే ఓకే వర్షం పడుతుంది మొత్తం బ్యాగ్ పడుతుంది. బుక్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనుషులు తడతాయి కానీ బుక్స్ తడతాయని భయం అనమాట. బయటకు వెళ్ళగానే ఫుల్ వర్షం కొడుతుంది. కింద నీళ్ళు మొత్తం షూ తడుతున్నాయి, కాళ్ళకంతా మొత్తం నీళ్లు, ముఖాల్లో అవుతులు నీళ్ళు వస్తున్నాయి. చలో ఫుల్ వర్షం పడుతుంది, ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది ఇక్కడ మొత్తం. పిల్లలకి చాలా కష్టం అవుతుంది ఇక్కడ. చూసారా, ఏ కొద్దిగా మిస్ అయినా కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయితే అనమాట. అంత పరిస్థితి ఉంది. చిన్న అందరు ఆగమాగం వస్తుంటారు. కొద్దిగా పొరపాట్లు మనం పోతే మాత్రం ఎవరో ఒకరు మనకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ వర్షాకాలం ఒక గంట ముందే పిల్లలు తీసుకొని స్కూల్ కి రండి. టైం చేస్తే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. రోడ్ మీద ఉండి మొత్తం జగిత్యాల రోడ్, కర్మటి జగిత్యాల రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు మూవ్మెంట్ అయితే లేదు. ఇక్కడ తీశారు మళ్ళా. యాక్చువల్లీ మొన్నదాకా బ్లాక్ చేశారు ఏరియాను, మళ్ళీ ఓపెన్ చేశారు. హెవీ ట్రాఫిక్. రోడ్ మీద అంతా కూడా వాటరే ఉంది మొత్తం కంప్లీట్ గా. ఎక్కడ చూసినా ఫుల్ వాటర్ అవుతుంది. మా కార్ దగ్గర చూసారా చిన్నపాటి చెరువులా ఫామ్ అయింది అనమాట వర్షం అనేది. అంటే రాత్రి నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నది. సమయం 9:02. నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను, జున్ను చేశాను. ఫుల్ ట్రాఫిక్ అంటే ఘోరంగా కర్మ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో మీరు కూడా పిల్లలు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కానీ ఒక అరగంట ముందు బయలుదేరండి. అంటే మీ టైం 9 గంటలకు అనుకోండి, 8:30కి అడుగుతాడు చూసుకోండి. పరిస్థితులు బయట ట్రాఫిక్ ఘోరంగా జామ్ అవుతున్నాయి వర్షం కారణంగా. మధ్యాహ్నం 2 అవుతుంది. మా కర్రీ వచ్చేసి మునక్కాయ సాంబారు అండ్ చిక్కుడుకాయ కర్రీ తింటున్నాం. ఇప్పుడు 1 గంట 2 గంటలు అయితే మన జున్ను వస్తారు. మబ్బు పట్టింది, వాళ్ళ వర్షం బంద్, మళ్ళీ వర్షం పడట్లేదు. మొత్తం మబ్బు పట్టి ఉంది. రాత్రి అంతా కొట్టింది కానీ ఆ రాత్రి కూడా ఫుల్ హెవీ కొట్టలేనట్టు మామూలుగా కొట్టింది. అమ్మ నేను తింటున్నాం. వర్షం మాత్రం మళ్ళీ ఫుల్ కొడుతుంది కనబడుతుంది మీకు. ఇల్లు అయితే కనబడుతుంది, సౌండ్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం గొర్రెలు తీసుకొచ్చి పెంచుతున్నారు సార్. ఇంట్లో మా ఇంటి దగ్గర అన్ని గొర్రెలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ టైం అయింది, పోవాలి. ఇప్పుడు అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, కార్ లో పోవాలి. ఇక సమయం 3:50. వర్షం సాయంత్రం కాగానే కొంచెం ఎక్కువ అయిపోయింది. మళ్ళా నిన్న తీసుకాడకైతే ఇంటికి మా స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఆడెంత ట్రాఫిక్ ఉంటుందో ఈ వర్షంలో పోతేనైతే చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరెవరు ఎట్లా వస్తున్నారో తెలియట్లేదు. ఫైనల్ అయితే విన్నానైతే లోపలికి వచ్చేసినాము. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరిని ఎత్తుకొని వచ్చేసి కదా. ఎట్లా ఎత్తుకున్నా మీద ఎట్లా ఎత్తుకున్నా అటగలు ఇటగలు ఒక చేతిలో ఆటాను ఒకసారి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూసారా, రోడ్డు మీద మొత్తం వాటర్ ఫుల్ వాటర్. స్పీడ్ పడితే పక్కన పడతాయి, మనం కొడతారా ఇంత పక్క పోతే. అర్థమైందా? వర్షాకాలం రోడ్డు మీద నడిచిపోయిన జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే పెద్ద పెద్ద వాటర్ ఉన్నాయి. కార్లు పోయేటప్పుడు పక్కన పడితే డైరెక్ట్ మొక్క మీద పడతాయి. ఎంత మెల్లమైనా పడతాయి, తెలివైన తెలియకుండా పోతాం. పడేయాలని ఎవరికి ఉండదు కార్లు పోయి. కానీ అక్కడ నీళ్ళ పక్కన ఉన్నప్పుడు మాత్రం పక్క నిలబడకండి, నీటి పక్కన నిలబడితే కథమే. ఇట్లా వచ్చేసినాం. టైం చూసారా 4:25 అవుతుంది. అమ్మ మళ్ళీ కొడుతుంది మిషన్. ఏం కొడతాను అమ్మా? రాగా మళ్ళీ ఫైట్ మళ్ళీ ఫైట్ రాగా. ఏమైంది ఓవర్ వేసుకున్నావు? ఎట్లుంది ప్యారెట్ ఎట్లుందా? టైగర్లకి ప్యారెట్ ఉందా? అమ్మ కుడుతూనే ఉన్నావు. ఇంకా సమయం ఎంత 7:10 నా ఓవర్కి అయిపోయిందా బెటర్? విన్ను సో నిన్న నుంచి వర్షం అయితే కంటిన్యూ కొడుతున్నాయి. కర్మలో కొడుతున్నాయి కానీ బాగా హెవీ అయితే కర్మలో ఏం కనిపించలేదు. బయట సరౌండింగ్ ఊర్లలో మాత్రం ఎక్కువ కొడుతున్నాయి. బట్ రేపు హాలిడే ఇచ్చారు జున్నుకి. అంటే వర్షం కొట్టినప్పుడు హాలిడే అయ్యలే. అమ్మ వర్షం కొట్టిన బంద్ అయిపోయిన తర్వాత హాలిడే ఇచ్చిళ్ళు. ఎవరు కుడతాను బ్లౌజ్? నీదేనా? ఓకే. మా అమ్మ అయితే 1000 మంది బ్లౌజ్ కుట్టింది వరకు. సో ఇప్పుడైతే ఇంత పర్సనల్గా ఇట్లా కుట్టుకుంటుంది తప్ప వేరే బయట ఏం కుట్టారు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇవాళ వర్షాలు పడుతున్నాయి కనుక ఎటు పోలేదు, నో బిజినెస్ నథింగ్. ఇప్పుడేమో అందరు రైతులు ఇప్పుడే అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు అనమాట. పొలాలు ఎదురాక ఏం వేయాలి పంట పొలాలు అని చెప్పేసి పిల్లలు ఇప్పుడు అన్ని నారు పోసిళ్ళు, పంటలు చేసిండు. ఏం చేయాలి? బోటెక్కి ఏడుకోతావు నువ్వు? బోటెక్కి ఏడుకోతావు? అదే బోటెక్కి ఏడుకోతావు చెప్పు నాకు. కాదా నువ్వు బోట్ ఏమంటావు కదా, బోటెక్కి ఏడవుతావు, నీళ్ళు ఏడెక్తావు, ఏ బోట్లు ఎక్కుతావు? లండనా? లండన్ బోట్లో అవుతారా? థాయిలాండ్ పోతావా? థాయిలాండ్ బోట్లో అవుతావా? అమ్మ క్రూజ్. మన పేపర్ బోట్తో థాయిలాండ్ అవ్వచ్చా? పేపర్ బోట్తో థాయిలాండ్ అవుతాయంట మా విన్నాను. చిన్న పేపర్ బోట్లనా?
బోట్ చేయాలి. ఎక్కడ ఇస్తావు బోటు? గుజరాత్. తమ్ముడు గుజరాత్ చేస్తాడా బోటు? ఇదేమో అరుణాచలం, ఇదేమో థాయిలాండ్ అయిపోయిందా? థాయిలాండ్ లో కూడా, గుజరాత్ కూడా, మా ఊర్లో కూడా ఇంకా పిఠాపురం ఉన్నాయి. ఇవన్నీ ప్లేసెస్ లో బోట్లు ఎత్తాడట. ప్రజెంట్ అయితే టీ తాగుతానమ్మా. ఇన్ని ప్లేసెస్ ఎత్తాడట జున్ను. విన్ను గుజరాత్ అట, అరుణాచలం అట, వాటర్లా కనబడుతుంది. ఎప్పుడు పోతా పడుతున్నా అమ్మ. థాయిలాండ్కి ఎప్పుడైనా వచ్చాడా? పవన మిల్కడే క్షేత్రంలో వచ్చాడా? పెద్ద బొట్ట థాయిలాండ్ ఎత్తాడట. పెద్ద బొట్ట థాయిలాండ్ అట, సముద్రంలో కదా. వేస్తాడు. టీ అవుతాను ప్రజెంట్. టీ అయిన తర్వాత మధ్యాహ్నానికి విన్నానికి ఇద్దరికి బోట్లు చేసి చూద్దాం ఏం చేద్దాం. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటండి చాలా. ఇవాళ ఇక్కడ ఏం చేయలేదు. అయితే కారు దానికి పోయేసరికి ఏసీ ప్రాబ్లం వచ్చింది. బయటకు వెళ్ళేసరికి వర్షాకాలం ఏసీ లేకుండా కారు నడపడం కష్టం అనమాట. ఇంకా ఫాగ్ ఫామ్ అవుతుంది. సరే హోంవర్క్ అయిపోయిందా? అమ్మా విన్నానికి మిషన్ నేర్పి అమ్మా. మిషన్ బట్టలు కడేసు నేర్పి, బ్లౌజ్ కడేసు ఇట నేర్చుకుంటావా? బట్టలు కుట్టి నేర్చుకుంటావా? నేర్చుకుంటా. నువ్వు బట్టలు నేర్చుకుంటావా? చిన్న మినీ బోటా? చిన్న మినీ బోట్. నువ్వు బట్టలు కూడా నేర్చుకుంటావు? ఎవరైనా ఆడవాళ్ళ బట్టలు కూడా నేర్చుకుంటావా? మగవాళ్ళ బట్టల? ఎవరు బట్టలు కుడతావు? నాన్నమ్మ ఆడపిల్లలే కుడుతుంది. ఆడపిల్లలే. అమ్మ నాన్నమ్మ ఎవరు నేర్పిస్తుంది? ఆడపిల్లల బట్ట నేర్పిస్తుంది. మరి ఎవరు నేర్పిస్తుంది? అమ్మ నువ్వు ఎవరు నేర్పిస్తావే? ఆడపిల్లలే కదా. ఎవరు నేర్పిస్తారు? ఆడపిల్లల బట్ట నేర్పిస్తావు. గట్లనా? నేను చెట్టు పోతే పోతే కుట్లు వేస్తాను. కుట్టు అట్లా వేసుకుంటాడట. బట్టలు కట్టి వేసి కట్టడు కాదు. కుట్టు నాన్న నేర్పిస్తాడు అనమాట. కుట్టాడు నేర్పి అమ్మ. ఇంట్లో బట్టలు గిట్ట ఖరాబ్ అయితే నాన్నమ్మ అమ్మ నేర్పమంటాడు అన్నట్టు. కుట్టించు ఇట్లా చెట్లు ఇనిపోయినా పాయింట్ ఇనిపోయినా కుట్టు నేర్చుకుంటాడ. విని ఆడపిల్లలు నేర్చుకో బట్టలు కుట్టవా? ఫస్ట్ క్లాస్ మధ్యలో మళ్ళీ క్రాస్ కాదు, హాఫ్ రైట్. అట్లా మళ్ళా హాఫ్ స్క్వేర్ లోనే హాఫ్. అది బోట్ అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు ఆ బోట్లతో ఆడుకుంటాం. కత్తిపడ కూడా వేస్తున్నాం. కానీ ఆ బోట్ నీళ్ళలో పోతే బట్టి తీసుకు చేస్తుంటే కానీ ఆ నీళ్ళు ఎక్కడ పోయి ఎలాగైనా ఖరాబ్ అవుతుంది బోటు. ఇప్పుడు జున్నాని విన్నాను ఇద్దరు బోట్ల మీద పడ్డారు. 190 190 వరకు రాసినావా? మేము ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. జున్ను విన్నా అని ఇంతకుముందు డ్యాన్స్ చేసిల్లు. డ్యాన్స్ చేసిన వీడియో మన బ్లాగ్స్ వచ్చింది. ఆల్రెడీ పెట్టేసి చూడండి. 1 నుంచి వెళ్ళి 192 వరకు రాసినావు. గుడ్. ఓకే క్యారీ ఆన్. గుడ్. సూపర్. జున్ను మీ వీడియోకు 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి తెలుసా? వైరల్ అయింది మీ వీడియో. ఫుల్ వైరల్ అయింది. చాలా జున్ను కార్తీక్ ఇప్పుడు డాన్స్ చేశారు. ఫుల్ వైరల్ అయింది బయట మీ వీడియో. బయట కూడా కప్పలు డాన్స్ చేస్తున్నాయి వాటర్ లో. మీరు డాన్స్ చేసిన పని నడుతుంది. సౌండ్ కప్పల సౌండ్ ఏమంటారు? కప్పలు ఫ్రాక్స్ ఏమంటారు? నీకు నడుతుందా? అంబులెన్స్ సౌండ్ లెక్కన. అవునా? ఓకే. జున్ను వీడియో డాన్స్ అయిపోయింది. ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన తారా జున్ను కార్తీక్ డాన్స్ ఉంది, అది చూడండి. దాని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా చేస్తారు డాన్స్ అనేది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో. బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.